అన్న, నిజమైన ఆరాధన ఏమిటి? దేవునికి ఇష్టమైన ఆరాధన ఏమిటి? పాస్టర్లు అందరూ బైబిల్నే కదా అనుసరిస్తారు. వెరీ గుడ్. మరి ఎందుకు ఒకరి మీద ఒకరికి విభేదాలు? ఏం ఒకవేళ లేదు. ఇప్పుడు నాకు ఎందాక అదేం కూర పెట్టారంటే గోంగూర రొయ్యల పెట్టారు. గోంగూర రొయ్యలు పెట్టారండి, అమ్మగారు వాళ్ళు పెట్టారు. నేను వద్దన్నా. ఎందుకు వద్దన్నా? అది బాగోలేదని కాదు, నాకు బాగుందో లేదో ఎప్పుడు తెలుసుద్ది కదా. నేను తినలా, నాకు వద్దని అన్నా. ఎందుకు వద్దన్నా అంటే నాకు రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం. అవి కనబడి అవి వేసుకున్నాను, తిన్నాను. ఇది బాగుంది, ఇది అంత బాగాలేదన్నా. బాగుంది బాగాలేదు ఎలా చెప్పాను నేను? కదా కదా తిన్నాకే కదా చెప్పేది. తినకుండా బాగుందో బాగాలేదంటే ఆయన ఏమంటారండి? అయితే జాగ్రత్త ఉంది. ఈ వర్షిప్ అనేది ఆఖరికి స్టేజ్లు ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. స్టేజ్ కావాలంటే రాసుకోండి. మొట్టమొదటిది రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత. ఇది ఉండాలి ఫస్ట్, రాసుకోండి అమ్మా. రెవల్యూషన్, ప్రత్యక్షత. దేవుడు ఎవరో, దేవుడు గుణగణాలు ఏంటి, దేవుని లక్షణాలు ఏంటి, రెవల్యూషన్. దేవుని ప్రత్యక్షత ఉండాలి. మొత్తం అన్ని స్టేజ్లు చెప్తా, అప్పుడు మీకు అర్థమైపోద్ది. రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, అంగీకరించాలి. దేవుడు ప్రేమమయుడు. ప్రేమ మనం అంగీకరిస్తేనే కదా అనుభవించేది. ప్రేమను మనం అంగీకరిస్తేనే కదా అనుభవించేది. దేవుడు క్షమించేవాడు, క్షమాపణ స్వీకరిస్తేనే కదా మనం అనుభవించేది. పొద్దున చెప్పాను కదా, జార్జ్ విల్సన్. సో రెవల్యూషన్, రిసెప్షన్. ఈ రెవల్యూషన్ తర్వాత ఉండేది రిసెప్షన్. ఈ రిసెప్షన్ తర్వాత వచ్చేది రెస్పాన్స్. రెస్పాన్స్ ఇవి మారో. ఫస్ట్ రెవల్యూషన్, ప్రత్యక్షత. రెండోది దాన్ని స్వీకరించటం. మూడోది దానికి స్పందన. థ్యాంక్ యూ ప్రభా, నువ్వు గొప్పోడు ప్రభా, నువ్వు బాగా చేసావు ప్రభా, నువ్వు మంచోడు ప్రభా. ఇది రెస్పాన్స్. అర్థమైందా? ఈ రెస్పాన్స్లో కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్ ఏంటో చెప్తాను నేను. మొదటిది, దేవుడు నీకు ఏమైనా చేస్తే రెస్పాన్స్ ఏముండాలా? ఇప్పుడు సార్ గారు నాకు మంచి భోజనం పెట్టారు, నేనేం చెప్తాను సార్ గారికి? థ్యాంక్ యూ సార్. దేవుడు నీకేమన్నా చేస్తే కనుక దానికి నీ రెస్పాన్స్ ఏంటి? కృతజ్ఞత, థ్యాంక్ యూ. రెండోది, కూర బాగుండారనుకోండి, కూర బాగుండారండి, సూపరు, ఇది స్తుతి. మూడోది, ఖతర్నాక్ కూర, అసలు అలాగే ఎవడ కూర ఉండడు, ఇది ఆరాధన. ఇవి కదా రెస్పాన్స్లు. ఇప్పుడు వీళ్ళు అసలు కూర తిన్నారా లేదా నా ప్రశ్న. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. రెవల్యూషన్ ఉండాలి, రిసెప్షన్ ఉండాలి, రెవరెన్స్. అప్పుడు రెస్పాన్స్గా రెవరెన్స్ వస్తుంది, రెస్పాన్స్గా రెవరెన్స్ వస్తుంది. అది ఆరాధన. ఇవేవి లేకుండా స్తుతించండి అంటే ఏంటది? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు సిస్టర్ గారు భోజనం పెట్టి అసలు ఎక్కడ చిరాకు వస్తుందో చెప్తా. బరద కూర బాగుందా, కూర బాగుందా, కూర బాగుందా అంటే బాగుందండి అంటాం మనం. ఇదే చిరాకు అనుకుంటే ఇంకా చిరాకు అండి. కూర బాగుంది కదా, కూర బాగుంది కదా, ఇంకెంత చిరాకు. ఇప్పుడు నిజమైన రెస్పాన్స్ కావాలంటే కూర వేసి సైలెంట్గా ఉండాలి. తిన్నాక బాగుంది అని చెప్తే అది ఒరిజినల్, అంతే కదా. యశ్వరావు గొప్పడరా, యశ్వరావు గొప్పడరా, యశ్వరావు గొప్పడరా అంటే కూర బాగుందా, కూర బాగుందా, కూర బాగుందా. తప్పు కదండి. రెస్పాన్స్ హృదయపూర్వకంగా రావాలి కదా. వాక్యం బోధించినప్పుడు, దేవుని ప్రత్యక్షత మనకి వచ్చినప్పుడు, దాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, హృదయంలో దాన్ని అంగీకరించిన తర్వాత మన హృదయంలో దానికి వచ్చినటువంటి స్పందనకి అది కృతజ్ఞత అవ్వచ్చు, స్తుతి అవ్వచ్చు, లేకపోతే ఆరాధన అవ్వచ్చు, స్పందనగా వచ్చేది కదా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని అంత స్పష్టంగా ఉంది కదా. సో బాధ ఏంటంటే ఈ చివరి మొక్కోడు పట్టుకొని ఇవన్నీ చెప్తా ఉన్నారు. తర్వాత చాలామంది వర్షిప్ లీడర్స్ ఉపయోగించేటువంటి ఒక వర్స్, రాంగ్గా ఉపయోగించే వర్స్ ఏంటంటే,
దావీదు డ్యాన్స్ వేశాడు, నేను కూడా వేస్తాను. అది ఎలా ఉంటుందంటే ఎడ్వర్డ్ విలియం గారు కళ్ళద్దాలు పెట్టుకున్నాను, నేను కూడా పెట్టుకుంటాను అన్నట్లు ఉంటుంది. ఆడు ఎందుకు పెట్టుకున్నాడు కళ్ళద్దాలు? నువ్వు ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు? అది వ్యక్తిగతమైంది. డ్యాన్స్ చెడ్డదేం కాదు. డ్యాన్స్ వేసేవాడు ఎందుకు వేస్తున్నాడో చెప్తే అది చెడ్డదో మంచిదో చెప్తాను నేను. ఎలా వేస్తున్నాడో చెప్తే కనుక అది మంచిదో చెడ్డదో చెప్తాను నేను. అర్థమైందా? ఆరాధనని ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. హయ్యెస్ట్ లెవెల్ ఏంటి తెలుసా? ఆరాధనలో హయ్యెస్ట్ లెవెల్ బైబిల్లో చెప్పింది. హయ్యెస్ట్ లెవెల్ ఏంటంటే చచ్చిన వాళ్ళ పట్టం. నేను చెప్పట్లా, అబద్ధం ఆడట్లా. యోహానికి దేవుడు కనబడితే చచ్చిన వాళ్ళే పడి ఉంటేనే అన్నాడు. దట్ ఈస్ ద హయ్యెస్ట్ రెస్పాన్స్. 46వ కీర్తనలో ఓరకుండి నేనే దేవుడిని అని తెలుసుకున్నాడే హయ్యెస్ట్ రెస్పాన్స్. షటప్, సైలెంట్, నో దట్ ఐఎమ్ ద లార్డ్. దట్ ఈస్ ద హయ్యెస్ట్ రెస్పాన్స్. పాపం వీళ్ళందరికీ అది తెలిస్తే చాలు, బాగా సైలెంట్గా ఉంటారు. కొంతకాలమైన సైలెంట్గా ఉంటారు. ఏదది ఇది చెప్పాలనుంది నాకు. అరే డ్యాన్స్ చేయటం కాదురా హయ్యెస్ట్ దానికంటే పైన ఒకటి ఉందని. ఏంటది? నోరు మూసుకొని ఉండటం, చచ్చిన వాళ్ళ పడి ఉంటాం. దట్ ఈస్ ద హయ్యెస్ట్ రెస్పాన్స్. అయితే గంతులేపించడం ఎవరైనా చేస్తారు, మౌనంగా ఉండటం ఎవరు చేయలేరు. అది పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలుగుతాడు, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. దాన్ని ఏమంటారు తెలుసా? అవాక్ అయిపోయి ఉండటం. నోరు తెరుచుకొని ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతాం. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి ప్రతి మనిషి అలాగే చేశాడు. యెషయా కానీ ఇంకెవరైనా సరే, దే వర్ స్పీచ్లెస్. దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. ఆ వర్షిప్ ఏం జరిగింది? వాళ్ళకి రివీల్ అయింది, దాన్ని రిసీవ్ చేసుకున్నారు. రెస్పాండ్ చేయడానికి ఏమీ కనబడక సైలెంట్ అయిపోయారు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్. సో డ్యాన్స్ చేయటం తప్పు కాదు, బట్ వై యు ఆర్ డాన్సింగ్, వాట్ ఫర్ యు ఆర్ డాన్సింగ్, వేర్ యు ఆర్ డాన్సింగ్, హౌ యు ఆర్ డాన్సింగ్. సింగింగ్ అర్థమైందా? అదేవిధంగా పాటలు తప్పేం కాదు, కానీ పాట ఎవరి కోసం పాడుతున్నావు, ఏం పాడుతున్నావు, పాట ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఆలోచించాలి మనం. సమ్టైమ్స్ అవర్ సింగింగ్ క్యాన్ బి అ లై. మనం పాడే పాట మనం వ్యక్తిగతంగా అబద్ధం ఆడొచ్చు. మార్టిన్ లూథర్ చెప్పాడు ఈ మాట. ఏమన్నాడు తెలుసా? మార్టిన్ లూథర్ గారు ప్రసంగం చేయాలంట. ఒక అమ్మాయి వచ్చి పాట పాడుతుందంట, సిల్వర్ అండ్ గోల్డ్ హ్యావ్ ఐ నన్ అని పాడుతుందంట. అంటే తెలుగులో వెండి బంగారం నా దగ్గర ఏమీ లేదు ప్రభా అని. ఆయన మనోడు నెక్స్ట్ ప్రసంగం చేసి దిస్ గర్ల్ ఈజ్ ఎ వెరీ లాయర్ అన్నాడంట. ఎందుకు అని అంటే ఐ డోంట్ లైక్ దిస్ సాంగ్ అన్నాడు. బాగా పాడింది కదా, నో దిస్ నాట్ రైట్ అన్నాడు. అదే సంగీతం గింగిత బాగుంది కదా, ఆవిడేం పాడుతుంది? సిల్వర్ అండ్ గోల్డ్ హ్యావ్ ఐ నన్ అంటే వాళ్ళలో ఎన్ని కాసులు బంగారం ఉంది లెక్కే. మీకు అర్థమైంది ఇవిడ? సరే ఆ పాట పాడొద్దా అంటే అల్లి కాదు నేను అంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాట్ యు ఆర్ సింగింగ్, ఏం పాడుతున్నావో ఇక్కడి నుంచి వస్తే కనుక ఆ పాట అర్థవంతంగా పాడతాం మనం, మీనింగ్ఫుల్గా. ఆ పాట మన హృదయాన్ని ప్రాసెస్ చేస్తుంది, మన బ్రెయిన్ని ప్రాసెస్ చేస్తుంది. ఇట్ మేక్స్ అస్ సాలిడ్ ఇన్ ద లార్డ్. అది మన పాటలో అలా ఉంటే కనుక బాగుంటుంది.